దశనాద ఆరాధన గురించి తెలుసుకుందాం. దశనాద ఆరాధన గురించి తెలుసుకుందాం అనమాట. వీటిలో ఏంటంటే జలనాదము, చీనీనాదము, కంకిణీనాదము, బేరీనాదము, మృదంగనాదము, ఘంటానాదము, వేణునాదము, ప్రణవనాదము, భ్రమరనాదము, కాహాలనాదము, కంకిణీనాదం అన్నది ఈ దశనాదానికి గురించి మాస్టర్ తెలుసుకుందాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలతో సహా 10 దశలు ఉన్నాయన్నమాట. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలతో సహా 10 దశలు ఉన్నాయి. అలాగే గోవు, భూమి, ధ్యానము, ధాన్యము, వస్త్రాదులతో కలిపి దశవిధ ధ్యానాలు కూడా ఉన్నాయి. ఇలాంటివి దశనాద ధ్వనులు కూడా ఉన్నాయన్నమాట. ఈ నాద ధ్వనులను అంతర్థం ఏమిటో మనో నివేదన, నాదమైన, నినాదమైన, దైవరాధన ప్రతి భాగమే, మనసును కేంద్రీకరించడం అంతర్భాగమే నాద ఆరాధన. ఇలాంటి ఆరాధన ఏమిటో తెలుసుకుందాం అనమాట. ఇక్కడ జలనాదము, దీని ప్రస్తావన వర్ణ రత్నాకారంలో ఉందన్నమాట. చిన్న నీటి ఊట నుంచి మహాసముద్రం వరకు అంతా జలమే. నీటితో నిన్న పాత్రలతో జలతరంగిణిని మన దేశంలో ఆలనాలు రూపొందించిన వాద్యం అన్నమాట. దీని ప్రత్యేకతను ఒకప్పుడు సంగీత పారిజాత గ్రంథంలో కూడా వివరిస్తుంది. అలాగే బేరీనాదం, పెద్ద పెద్ద వాయిద్యాలతో మోతే బేరీనాదము దీని ప్రత్యేకత అన్నమాట. శివపురాణంలో వినిపిస్తుంది బేరీనాదం. ఆలయ బ్రహ్మోత్సవాల తరుణంలో డమరుక శబ్దాలు, నినాదాలు మామూలే. పోతన తెలుగు భాగవతంలో ఒక చోట బేరీ బంకారాలనే పదప్రయోగం కూడా ఉంది. గుర్రాల గిట్టల తాకిడి, రథచక్రాల ఉరిపుడితో పాటు భటులు పాదఘట్టాలకు తీవ్రతను గురించి ఈ వివరణ ఉంటుందన్నమాట. ప్రద్యుమ్నుడు ధనుష్టాకారంతో శత్రువును భయభ్రాంతం చేసేవారనేది ఉత్కంఠను పెంచే ఘట్టం అన్నమాట. అదేవిధంగా కురుక్షేత్ర సమయంలో విజయబేరి పెలపెలా మోగిందని, ధనం శబ్దం భీకరంగా ధ్వనించిందని ఇతిహాస కథనం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో బేరీనాదం అడవేర భయంకరంగా ఉంటుందని వివరిస్తుంటారు అనమాట. అలాగే మృదంగనాదం మూడోది అనమాట. మధ్యల తప్పెట లాంటి చర్మ వాయిద్యాలు విశేషం అన్నమాట. ఇది మోత, దరువు, మేళంగా అందరికీ విదితము. మృదంగం సర్వసాధారణంగా సహవాయిద్యం అనమాట. తబలా, డోలక రూపాలలో శబ్దాలు శ్రోతలకు అలరిస్తుంటుంది. శివ, గణేశ, నంది రూపాలకు అత్యంత ప్రీతిప్రాతిమైన మృదంగమే. నంది వాయించే మృదంగం మహాశివునికి ఇష్టం కాబట్టి అది దైవిక వాద్యంగా ప్రత్యేకత అందించుకుందన్నమాట మృదంగనాదం. అలాగే ఘంటానాదం, ఆలయాన్ని గంటను మోగించినప్పుడు కలిగే శబ్దము పరమాత్మకు ప్రతిరూపమని ప్రతీతి. భక్తులను, పరిసర ప్రాంతాలను, ఇతరులను ప్రభావితం చేసేదిగా ఘంటానాదం జరుగుతుందన్నమాట. ఏ శబ్దమైన ఆకుండా సాగడమే నాదం అనుకుంటే అందులోని కీలకమైనది ఘంటానాదం. గంటను భక్తిభావంతో మోగించడంతో మనసు కేంద్రీకృతమైన దైవం మీద లగ్నమవుతుంది. మోగిన గంట కారణంగా మనో సంబంధమైన అనుభూతి కూడా అంతటా నిండుకుంటుందన్నమాట. అలాగే వేణునాదం, వేణు అనే పదం వినడంతోనే గీతాగానం మన చెవిని పడుతుంది. వెదురుగొట్టం ఒకవైపు తెరిచి మరోవైపు మూసి ఉండి పైభాగం గాలి ఊదేలా రంధ్రం కానవస్తుంది. దాని ఆధారంగానే వేణుగాన మాధుర్యం మనం అనుభవించగలుగుతున్నాం. మురళిగాన రవళి కావ్యాలను ప్రస్తావించాయి. మధురమాలే మధురాని వినామం అన్నమాట. దీన్ని వేణునాదం. ఈ శబ్ద మాధురి మనం తేటతెల్లం చేస్తామన్నమాట. గోపాల మురళీధరుని గోపిక పరసింపడానికి అభిమానం కూడా ఇది బేరీనాదమే. చీనీనాదము, ఇది పూర్తి భిన్నమైన శైలి అన్నమాట. గురు శిష్య విద్యను అందించడానికి సంబంధించింది. గురుపదేశం అనుసరించి చెవులు మూసివేసే విధానం అన్నమాట. ప్రత్యేకించి ఓంకార స్వరం క్రమేణా చిరుగజ్జల మూతగా పరిమూర్తం అవుతుందన్నమాట. మంత్రము లేదా సందేశం వల్ల మినువులను విందు అందుతుందన్నమాట. ఇది చిన్న శబ్దాన్ని పోలి ఉంటుంది అన్నమాట. కంకిణీనాదం, ఇది మొవ్వర సవాళ్ళు లాంటిది అన్నమాట. కంకిణీనాదం అన్నమాట. దీనికి ఇది అందే, మంజీరము, పాదఘట్టము పేర్లు ఉన్నాయన్నమాట. గండ పేండేరము చాలా శబ్దంగా పరిగణించవచ్చు. కాలి అందులు ధరించి నడిచినప్పుడు గల్లు గల్లు శబ్దం వస్తుంది. గల్లు గల్లుని కాళ్ళు గజ్జలు మోగుతుంటే కలికి కాలవాసి నడక వచ్చిందని కవిశోధి అనమాట. ఈ కాహుల నాదం, ధ్వనులు పిక్కడెల్లా, శంఖ, పటపట, కలహాలం అనేది తెలుగు భక్తి కావ్య వర్ణన అన్నమాట. ఈ వాద్య విశేష అనుసంధానమే బాకాన్ని బిగ్గరగా ఊదినంత శబ్ద తీవ్రతంగా ఉంటుందన్నమాట. పెద్ద డంక, బోర కొమ్ముల శబ్దాలను కాహాల అని పోలుస్తుంటారు. ఈ నాదధ్వని చాలా దూరం వ్యాపిస్తుంది. రామాయణ కవులను యుద్ధ సమయంలో దీని విశదీకరంగా ఉన్నారన్నమాట. ధనుష్టాంకారము,
బాణాల వర్షము, ప్రచండంగా విజృంభించడము, సింహనాదం చేస్తూ శత్రుసేనలను ఓడించడం, వీటన్నిటిని నేపథ్యం సమరస్యంలో కహాలతోనే మిన్నిమిన్నించడం. ఈ శబ్దం దాటికి సూచికలు, నటరాజు సృష్టించే వేళ డమడమ, డమరుకనాదము, బాంబమ్మ, శంకారము ఇలాంటివన్నీ వస్తుందన్నమాట. దీన్నే కహళనాద తరంగ దాటి మన చెవి సొంగుతుందన్నమాట. భ్రమరనాదం అంటే తుమ్మిది నాదం అనమాట. ఈ భ్రమరం అంటే తుమ్మిరి, అది సరిచే బ్రహ్మనాదంగా భావిస్తుంది అన్నమాట. 9 జుంకారం అనేది సరిచి మనం వినే మాట. ఈ నెల లెక్కల ప్రాణికి కావ్య భాషలో చెంచరి భృంగంగా పిలుస్తుంటారు. పురుగును తెచ్చి మట్టి గుట్లో ఉంచి చుట్టూ కప్పిన చిన్న రంధ్రాన్ని చేసి ఆ చుట్టూతో శబ్దం చేసి తిరుగుతుంటుంది. ఈ భ్రమరం అన్నమాట. అది 9. దాన్ని నిరంతరం నాదం కొనసాగుతుండగానే లోపల కీటక 9 రూపు రావడం అనేది సహజసిద్ధంగా పరిణామం. ఇక్కడ సందర్భంగా భ్రమరనాదం అనేది నిరంతరం దైవనామ స్మరణకు గుర్తు అనమాట. భ్రమరనాదం 9 నాదం అనమాట. అలాగే ప్రణవనాదం, అన్నిటికంటే మిన్న ప్రణవనాద భక్తి. ప్రణయానుమతి ఇచ్చే స్మార్ట్ ప్రణవం అంటే శ్లోక భాగం అనమాట. సర్వం పరమాత్మే అనేంత అనుభవ రూపమే ప్రణవం. శృతి, కైవారము, ప్రణుతి, సాధునాదము అన్నీ ఇందులోనివే. విష్ణు పదానికి పర్యాపదమే ఓం అని మొదలవుతుంది. పరవనాదం అనమాట. ప్రాణనాద స్పందన అందిస్తుంది అన్నమాట. ఇది ప్రణవనాదం. ఇలాగ పరమనాదము, బ్రహ్మనాదము, కాహాలనాదము, కంకినీనాదము, చినీనాదము, వేణునాదము, ఘంటానాదము, మృదంగనాదము, వేరీనాదము, జలనాదము, ఇలాగ 10 నాదాలు ఉన్నాయి. ఈ విధంగా దేవుణ్ణి 10 నాదాల ద్వారా పూజిస్తుంటారు.